ఈరోజు ఆలోచన చేస్తే క్యారెక్టర్ అనేది ఏమాత్రం కూడా మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. అర్థమైందా? క్యారెక్టర్ కోల్పోయేవారుగా మనం ఉండకూడదు. ఓటేసారా అందరూ? ఓటేసారా? మనం అందరూ ఓటేసిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఓకే. ఓటు మిమ్మల్ని ఒకవేళ డబ్బులు ఇచ్చినందుకు వేసారా, డబ్బులు తీసుకోకుండా వేసారా? ఇప్పుడు ఎత్తొద్దు మీరు చేతులు, మీరు విమర్శ చేసుకోండి. ఓటు అనేది మన హక్కు. మన క్యారెక్టర్ ఏమై ఉండాలంటే, నేను డబ్బులు తీసుకుని నేను ఓటు వేయను, ఎందుకంటే అది నా హక్కు. నేను దాన్ని ఉపయోగించుకోవడానికి ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకుని ఉపయోగించుకోవడం ఏంటి? కాబట్టి దేవుని సన్నిధిని మన క్యారెక్టర్ని మనము కాపాడుకున్నామా, లేకపోతే లాస్ అయిపోయామా? కొంతమంది బోర్డులు పెట్టారు, ఇక్కడ ఓట్లు అమ్మబడవు అని చెప్పి. కొంతమంది ఏమో మేము క్రైస్తవులం, మేము ఓట్లు అమ్ముకోము అని చెప్పి పెట్టారు. మనకే సాక్ష్యం ఉందో. ముందు ఎత్తమన్నాను, తర్వాత ఎత్తొద్దని ఎందుకన్నానంటే, ఇది కొన్ని విమర్శలకు దారితీసే అవకాశం ఉంది, అందుకని ఎత్తొద్దన్న. అది మీ మనస్సాక్షికి మీకు తెలుసు మీరు ఏం చేశారో. నేనైతే తీసుకోలేదు, తీసుకుని ఓటేయలేదు. మా పిల్లలు కానీ మేము కానీ ఎవరం కూడా తీసుకుని ఓటేయలేదు. సరే, మీ క్యారెక్టర్ మీరు చూసుకుంటే దేవునికి మీకు సంబంధించిన విషయం అని వదిలిపెడుతున్నాను. ఓకే, ఇక్కడ గమనించండి, క్యారెక్టర్ అనేది డబ్బు దగ్గర. ఇప్పుడు మన క్యారెక్టర్ ఆలోచన చేస్తే, డబ్బు దగ్గర మన క్యారెక్టర్ ఆలోచన చేస్తే, ఒక అబద్ధం చెప్పి ఒకవేళ ధనాన్ని తీసుకునే వారిగా ఉంటే మనం నిజంగా దేవునికి విరోధంగా నడుచుకున్న వారమే అని మనమే ఒప్పుకోవాలి. ఎవరో మనకి గురించి ఏం చెప్పక్కర్లేదు, మనకు తెలుసు కదా. మనం వెళ్తున్న దారి సరైనది కానప్పుడు ఖచ్చితంగా ఆ దారిని బట్టి ఫలితం ఉంటుంది మనకి. ఓకే, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. క్యారెక్టర్ని ఎంతవరకు కాపాడుకున్నావో, క్యారెక్టర్ కాపాడుకోలేకపోతే కనుక మొత్తం అంతా కూడా కోల్పోయినట్టే. ఇంతవరకు చేసిన భక్తి ఏమైపోయినట్టు, ఇంతవరకు కలిగి ఉన్న విశ్వాసం ఏమైపోయినట్టు, ఇంతవరకు కలిగి ఉన్న నీతి ఏమైపోయినట్టు, ఇంతవరకు మనం కలిగి ఉన్న నిబద్ధత ఏమైపోయినట్టు, ఇంతవరకు మనం చెప్పుకున్న దేవుని పిల్లలము అనే విషయం ఏమైపోయినట్టు. ఒకసారి ఆలోచించుకోండి. ఒకరోజు వాక్యం చెప్పే ముందు నేను ఇదే ఆలోచించుకుంటే ఏడుపు వచ్చింది నాకు. ఎంతమంది నిలబడ్డారో, ఎంతమంది నిలబడలేకపోయారు ఇప్పుడే తెలిసిపోతుంది కదా. ఎప్పుడో దాకా ఎందుకు, ఇక్కడే తెలిసిపోతుంది కదా, ఈ విషయం దగ్గరే తెలిసిపోతుంది కదా. ఏమండి, ఒక చెట్టుకు చీడ కనిపించింది, పర్లేదులే అనుకుంటే అది ఏమవుతుంది? మరొక చెట్టుకు అది ఏమవుతుంది? వ్యాపిస్తుంది. కొన్ని చెట్లు ఉంటాయంట, ఆ చెట్లు ఆ చీడను బట్టి వాటిని అవి భద్రం చేసుకోవడానికి జాగ్రత్త పడతాయంట. ఒక రీసెర్చ్ జరిగింది ఈ మధ్యకాలంలో, చెట్ల మీద కూడా, మొక్కల మీద కూడా. అది నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, చాలా విచిత్రం అనిపించింది. దేవుడు మనల్ని ఒక చెట్టుతో పోల్చాడు. ఇదే కాదు, రేపొద్దున ఏదైనా కూడా మనం అలాగే కంగారు పడిపోయి ఎవరు ఏమనుకుంటారో అన్నట్టుగా ఒకవేళ మనం రాజీ పడిపోయే వాళ్ళుగా ఉంటే అసలు ప్రభు కోసం మనం ఇంకేం నిలబడగలం? ఏం నిలబడగలం? ఒకసారి ఆలోచిస్తే. కనుక ఇది మీరు తేలిగ్గా తీసుకోవద్దు ఈ విషయాన్ని. ఒకవేళ ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని మీరే కుమ్మరించుకోండి. నేను మిమ్మల్ని ఎవరిని కూడా అందుకే చెయ్యొత్తమని చెప్పలే, చెయ్యొత్తద్దు. కానీ మీ హృదయాల్లో దోషారోపణ చేయబడిందా? ఖచ్చితంగా అది పాపమే. దోషారోపణ చేయబడలేదా? అంటే హృదయం ఒకవేళ కఠినం చేసుకున్నారేమో. కనుక మనం ఎవరిని మెప్పించడానికి ఈరోజు మనం భక్తి చేస్తున్నాం? ఏమండి, మనల్ని పోషించడానికి ఆయన సరిపోలేడా? ఈరోజు చెప్తున్నాను నేను, సేవకులుగా మీరు అప్లై చేసుకోండి, మీకు నెలకు ఇంత ఇస్తాము అని చెప్పారు ప్రభుత్వం వారే. కానీ నేను అప్లై చేయలేదు. నాకు ఫోన్లు వచ్చినాయి, నా దగ్గర కూడా వచ్చి అడిగారు. వద్దండి, నేను అలా చేయలేను, ఎందుకంటే నేను దేవుని సేవకుడిని, దేవుడే నన్ను పోషించాలి, దేవుని మీద ఆధారపడి బతకాలనుకుంటున్నాను నేను అన్న. నాకు మైండ్ లేదండి అని చెప్పాను, ఇష్టం లేదండి అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తీసుకుంటే దేనికైనా ఉపయోగపడతాయి కదా, తీసుకుంటే ఇబ్బంది లేదు కదా, తీసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, వస్తుంది ఏమండి, చేసుకోవచ్చు. కానీ తీసుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. నేను ప్రభుత్వోద్యోగిని కాదు, ప్రభుత్వం నాకు జీతం ఇవ్వడానికి. ప్రభుత్వోద్యోగి అయితే ప్రభుత్వం ఏమో జీతం ఇస్తుంది. నేను ప్రభుత్వోద్యోగిని కాదు, నేను చేసే పని దేవుని పని, నన్ను పోషించేవాడు దేవుడే. హల్లెలూయా. ఈ రోజుకి నేను దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను. పిల్లరా, ఎవరు తీసుకున్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటో, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటో, నేనైతే ఏమాత్రం కూడా రాజీ పడలేదని మాత్రమే చెప్తున్నాను. ఎవరినో నిందించడానికి కానీ, నన్ను నేను గొప్ప చేసుకోవడానికి కానీ చెప్పట్లేదు. కారణం ఏంటంటే, నా దేవుడు నమ్మదగినవాడు అనే నమ్మకం నాకు ఉంది. హల్లెలూయా. ఎలాంటి వాడు?
ఎలాంటి వాడైనా నమ్మదగినటువంటి వాడు. నాకు ఒక మాట ఇచ్చాడు, ఆ మాటను ఈ రోజు వరకు నెరవేరుస్తూనే ఉన్నాడు. నేను నా ప్రభువుకు మాట ఇచ్చాను, కానీ నేను సరిగా నెరవేర్చలేకపోతున్నాను. ఈ విషయం నీ అందరూ ఎదుట ఒప్పుకుంటున్నాను. నాకు ఆ అసంతృప్తి ఉండిపోయింది. నేను ఇంకా సరిగా నెరవేర్చాలని మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఒకసారి లెక్కేసుకుంటాను, చూసుకుంటాను, గమనించుకుంటాను. ప్రభువా, నేను ఇంతగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను అని అనక తప్పదు ఒక్కొక్కసారి. ఈరోజున ఆలోచన చేస్తే తిమోతి గురించి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతిని గురించి మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడుందంటే అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఏం పొందినవాడు? మంచి పేరు పొందినవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతి పౌలు గారికి ఒక శిష్యుడు. ఇక్కడ గమనించినట్లయితే అతడు తల్లిదండ్రులు, తల్లేమో యూదురాలు, తండ్రేమో గ్రీసు దేశస్థుడు. వీళ్ళిద్దరికీ మరి ఎలాగా వివాహం జరిగిందో, వీరి కడుపున పుట్టినటువంటి వాడు తిమోతి. ఎవరో? తిమోతి. ఈ తల్లి విశ్వసించిన యూదురాలని ఎందుకన్నాడు అని అంటే, యూదులయ్యుండి కూడా ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ టైంకి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను పాడు చేశాడు. స్త్రీలను, పిల్లలని చూడకుండా, వృద్ధులను సంఘాలను పాడు చేస్తూ వీళ్ళ దేవుని పనిని చాలా ఆటంకపరిచాడు. అతను ఎవరో ఇంతకీ యూదుడు. యూదుడైన కారణాన్ని బట్టి యెహోవా దేవుణ్ణి ఆరాధించాలి కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి లేదు. ఎవరైనా మనం ఆరాధించడానికి అనే విషయంలో ఒక సరి అయిన అవగాహన లేదు. నిజానికి దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన లేఖనాలు పాత నిబంధన గ్రంథంలో ముందే రాయించాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చాడు, కన్యమరియ గర్భంలో జన్మించాడు. ఆయన పుట్టేది కూడా పాత నిబంధనలోనే. ఎక్కడ పుడతాడో రాయబడి ఉంది, ఎక్కడ జీవిస్తాడో రాయబడి ఉంది, ఎలా మరణిస్తాడో రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో. పాత నిబంధన అంతా యూదులకు సంబంధించిందే. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడల్లా వీళ్ళకి ఈ పాయింట్లన్నీ తగులుతూనే ఉంటాయి. కానీ వచ్చాడు ఆయన, ఈ కార్యం నెరవేర్చాడు ఆయన. కొంతమంది మాత్రమే యూదులు ప్రభువుని అంగీకరించారు. కానీ ఈ యొక్క ప్రియులారా, ఈ విషయాన్ని బట్టి సౌలు ఏం చేశాడు అనంటే విశ్వసించని వాడుగా మిగిలిపోయి పైగా చెదరగొట్టేవాడయ్యాడు, హింసించేవాడయ్యాడు, బాధపరిచేవాడయ్యాడు. సత్యము తెలియనంత వరకు కూడా వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు, వీళ్ళందరూ దేశాన్ని పాడు చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అనే ఆలోచన విధానంతో ఇదొక మత ప్రచారంగానే చూశాడు. సౌలు. ఎవరు చూశారు చెప్పండి? సౌలు. కానీ దమస్కు పొలిమేరలో దేవుడు ఆకాశం నుంచి గొప్ప వెలుగు చేత అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో అతన్ని దర్శించినటువంటి తర్వాత ఇతనికి దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. ఏమనంటే, సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని చెప్పి. ఎప్పుడైతే ఈ స్వరం విన్నాడో వెంటనే ఒక ప్రశ్న వేసాడు. ప్రభువా, నీవెవడవు అని ప్రశ్నించాడు. అవతల నుంచి ఆ స్వరము ఏం మాట్లాడింది అనంటే, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. నీవు హింసించుచున్న యేసును అనగానే ప్రియులారు ఒక్కసారే బాధ కలిగింది, వేదన కలిగింది, పశ్చాత్తాపడ్డాడు, వేదనతో కుమిలిపోయాడు. ఒకసారి 3 రోజులు అన్నపానాలు ముట్టకుండా మిగిలిపోయాడు. బాధ ఎక్కువైతే, వేదన ఎక్కువైతే, దుఃఖం ఎక్కువైతే, దుఃఖము అన్నం తినాలనిపించదు, పడుకోవాలనిపించదు, ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. 3 రోజులు ప్రియులారా తార్సువాడైనటువంటి యోధా అనువాని ఇంట ప్రియులారా అతడు ఉండిపోయి 3 దినాలు చాలా దుఃఖముతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇంతవరకు నేను ఎవరి పని పాడు చేశాను, ఆయన యేసుక్రీస్తు అంటే నేను ఎవరో కొత్త దేవుడు అనుకున్నాను, మన దేవుడు కాదనుకున్నాను. కానీ ఆయన దేవుని కుమారుడు అనే విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. ఆయన దేవుడు అనే విషయం ఇప్పుడు నాకు తెలిసింది. అయ్యో, ఈ రోజున నేను ఎంతమందిని బాధపరిచానో, ఇదంతా భయంకరమైన పాపం కదా. నిజానికి వాళ్ళు తప్పు చేస్తున్నాను అనుకున్నాను. బైబిల్ ప్రకారంగా దోషులను నిర్దోషులను ఎంచేవానికి, నిర్దోషులను దోషులను ఎంచే ఇద్దరు కూడా యెహోవాకు హేయులట. ఇప్పుడు నేను ఎంత భయంకరమైన పాపములో ఉన్నానని విలవిల్లాడిపోయాడు. 3 రోజులు అన్నపానాలు లేకుండా ఉన్నాడు. ఈ 3 రోజులు ఏం చేస్తున్నాడు అనంటే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నవాడు, ప్రార్థనను అడ్డుకున్నవాడు, ప్రార్థనను చెదరగొట్టినవాడు, ప్రార్థన చేసే వాళ్ళని ఆటంకపరిచినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన, ఇప్పుడు వాళ్ళు చేసే ప్రార్థన అసలైనటువంటి ప్రార్థన, ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ సువార్త ఏదైతే ఉందో నిజముగా అది దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రం.
ఇలాగున నమ్మి విశ్వాసం ఉంచి ఆ తర్వాత అననీయ ద్వారా బాప్తిస్వం పొంది ఆ తర్వాత ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి ఆ తర్వాత సమాజ మందిరాల్లో ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించేవాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పే మాట ఏంటంటే, అందుకనే ఇక్కడ స్పష్టంగా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు, విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అని రాశాడు. ఎవరి గురించి? తిమోతి గురించి. విశ్వసించిన యూదురాలని రాయాల్సిన అవసరం అందుకే ఏర్పడింది. ఇప్పుడు ఈ విశ్వాసములో లేని యూదులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ విశ్వసించిన యూదురాలు అయ్యింది. ఒకవేళ మరి తండ్రి గురించి మనకు పూర్తిగా తెలియదు, కానీ బహుశా తల్లిదండ్రులు ఇద్దరు కూడా బహుశా విశ్వసించిన వారు అయి ఉండొచ్చు. కానీ ఈ తల్లి గురించే రాశాడు. ఎందుకు అంటే ఇతడు ఎలాగైనా సరే ఒక అన్యుడు కాబట్టి, అన్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మారడం సులువే, కానీ అన్నీ తెలిసినటువంటి ఒక పాత నిబంధనలో యూదుడైనటువంటి వ్యక్తి మారడం చాలా కష్టం. ఎందుకంటే ఇతనికి తెలియదు. ఎప్పుడైతే నిజదేవుని గురించిన సత్యం తెలిసిందో ఈయన కన్నులు దేవుడు తెరిస్తే సులువుగానే అంగీకరించేయచ్చు. దేవునికి స్తోత్రం. మనల్నైనా వాళ్ళనైనా దేవుడు దర్శించాలి. అందుకనే కొన్ని వీడియోస్ పెడుతున్నారు కొంతమంది, ఇశ్రాయేలు దేశంలో సువార్త ప్రకటించడానికి లేదు అని చెప్పి. అవును, ప్రకటించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరు అని అంటే వాళ్ళ కన్నులు ఇంకా మూయబడే ఉన్నాయి. ఆనాడు పౌలు కన్నులు దేవుడు తెరిచాడు కాబట్టి సౌలు కన్నులు ఆనాడు పౌలుగా మారి తాను తగ్గించుకుని దేవుని కొరకు ఖర్చయ్యి సువార్త ప్రకటించి దేవుని కొరకు అనేక శ్రమలు ఎదురైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎలాంటి శ్రమైనా నన్ను ఎడబాపువాడు ఎవడని నిలబడ్డాడు సౌలు. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున ఇంకా ఇశ్రాయేలీయుల యొక్క కన్నులు మూయబడే ఉన్నాయి. ఒకవేళ మీకు అర్థం కావాలంటే ఈ రోజున మన ప్రార్థన అంశాల్లో అదొక అంశం ఏంటో తెలుసా? రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. 10వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక ఎక్కడుంది? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వాని విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయున్నది అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు రక్షణ పొందినవారా పొందనివారా ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు వాళ్ళు ఏం పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి? ఏం పొందాలని? రక్షణ పొందాలని. బైబిల్ తెలుసా తెలీదా వాళ్ళకే? పాత నిబంధన అంతా తెలుసు, కొత్త నిబంధన తప్ప. అర్థమైందా? వాళ్ళను మనం గమనించినట్లయితే ఏ గ్రంథమైనా వాళ్ళు పాత నిబంధన అంతా వాళ్ళు పాటిస్తారు. ఈ రోజున బలులు జరుగుతున్నాయి. ఇక్కడ మన వాళ్ళు కొట్టుకు చస్తున్నారు అని అంటున్నారు. అర్థమైందా? కానీ అక్కడ చూడండి, ఆయన పుట్టిన ప్రదేశంలో అంటున్నారు కొంతమంది. ఇది అజ్ఞానంతో మీరు అలాంటి మాటలు నమ్మి అవును కదా అనుకోకండి. కారణం ఏంటో ఇక్కడ మీకు చెప్తున్నాను నేను. ఏంటి అని అంటే కారణం, వారి కన్నులు ఇంకా మూయబడే ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో యెహోవాయే దేవుడు తప్ప ఇంకా యేసు ప్రభు దేవుడు కాదని వాళ్ళ యొక్క నమ్మకం. ఎప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అని అంటే ఆయన వారి కన్నులు తెరుస్తాడు ఒక సమయంలో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తాము పొడిచినటువంటి ఆయన తట్టు చూస్తారు. జకరియా గ్రంథంలో మనం ఆ ప్రవచనాన్ని చూడొచ్చు. జకరియా గ్రంథము మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ మాటను మీరు గమనించండి. జకరియా గ్రంథము 12వ అధ్యాయము. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఆ దినము అనే మాటను గుర్తుపెట్టుకోండి. అప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఇది. అంతవరకు కూడా వారి కన్నులు ఎలాగున్నాయంటే మూయబడిపోయే ఉన్నాయి. ఈలోగా దేవుడు రక్షించలేడా అని అంటే అలా రక్షించబడిన వాడే సౌలు. దేవునికి స్తోత్రం. అలా రక్షించబడిన వాడే పేతురు కూడా యూదుడే. అలా రక్షించబడే యోహాను, యాకోబు, ఇంకా ఇంచుమించుగా శిష్యులందరూ యూదులే. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఒకడు తప్ప. ఓకే, గమనించండి ఈ మాట, అర్థం చేసుకోండి. కానీ వాళ్ళు ఎలా రక్షించబడ్డారు అని అంటే దేవుడు వారి కన్నులు తెరిచాడు కనుక వారు ప్రభువును అంగీకరించి నమ్మి వారి పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనను రక్షకునిగా అంగీకరించారు. ఈరోజు ఇంకో మాట చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి బైబిల్ తెలుసు అనుకోకండి. ప్రభువును అత్తుకోవాలి అని అంటే కళ్ళు తెరవబడాలి, హృదయం పగలాలి, కన్నీళ్లు కార్చాలి, ప్రభు పాదాల దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం అప్పుడు కానీ మనకు దొరకదు. నాకు అలాగే దొరికింది. దేవునికి స్తోత్రం. ఈరోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు తన ఆత్మ చేత నన్ను నింపాడు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను మీకు. దేవుడు నాకు ఆయన లేఖనం ద్వారా ఆయన నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మీతో కూడా మాట్లాడతాడు. ఎవరితోనూ దేవుడు మాట్లాడతాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నందుకు ఆయనకు స్తోత్రం. మాట్లాడుతున్నందుకు ఆయనకు స్తోత్రం చెప్పాలి వద్దా? చెప్పాలి. ఓకే, గమనించండి. ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే విశ్వసించిన ఒక యూదురాలి యొక్క కుమారుడు అని రాయబడుతూ ఉంది.
ఈమె పేరు ఏంటి అని అంటే ఇక్కడ రాయబడలేదు. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆమె పేరు రాయబడింది, తర్వాత అక్కడికి వెళ్దాం. కానీ ఇక్కడ చూడండి, ఈమె విశ్వసించింది. అలాగే తన కుమారుడైనటువంటి తిమోతి కూడా విశ్వసించి శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు చూసినట్లయితే అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన ఎలాంటి పేరు పొందినవాడట? ఎలాంటి పేరు పొందినవాడు? మంచి పేరు పొందినవాడు. కొంతమంది వ్యాపారంలో మంచి పేరు సంపాదిస్తారు, కొంతమంది స్కూల్లో మంచి పేరు సంపాదిస్తారు, కొంతమంది ఆటల్లో మంచి పేరు సంపాదిస్తారు, కొంతమంది ఉద్యోగం చేసే స్థలంలో మంచి పేరు సంపాదిస్తారు, కొంతమంది బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తులు ఉన్నారు మంచి పేరు కలిగిన వారు. ఈయనకి మంచి పేరు వచ్చింది. ఎవరి వలన వచ్చిందట? ఎవరి వలన వచ్చింది చెప్పండి? ఎవరి వలన వచ్చిందో ఆ స్థలం గురించి అప్పుడు మనకు తెలుస్తుంది. ఎవరి వలన వచ్చింది? అక్కడ ఏం రాయబడి ఉంది? లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న ఎవరి వలన? సహోదరుల వలన. అక్కడ దాకా వచ్చేస్తాను చెప్తున్నాను మీరు మాట్లాడకపోతే. ఓకే, ఎవరి వలన? సహోదరుల వలన. సహోదరులు అనబడిన వాళ్ళని ఎవరంటారు? సహోదరుని. ఎవరిని సహోదరులు అంటారు? సంఘములో ఒక విశ్వాసములో ఉన్నవారు, ఒక రక్షకుడిని అంగీకరించిన వారు, ఒక్క దేవుణ్ణి ఆరాధించేవారు, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు, ఒక క్రమమును కలిగినటువంటి వాళ్ళు. మనం ఒకరికొకరం ఎవరమవుతాం చెప్పండి? సహోదరులు. సహోదరుల వలన మంచి పేరు వచ్చిందంటే ఈయన ఏం చేసి ఉంటాడు? బాగా ఆడుకుని ఉంటాడా? బాగా ఉద్యోగం చేసి ఉంటాడా? బాగా పాటలు పాడి ఉంటాడా? ఏంటి మంచి పేరు? మంచి పేరు వచ్చింది అని అంటే ముందు చెప్పాను కదా, దేని బట్టి వచ్చి ఉంటుంది? దేని బట్టి వచ్చి ఉంటుంది చెప్పండి? మంచి పేరు ఎవరికైనా ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? సత్క్రియల వల్ల. ఓకే, ఇంకా మంచి క్యారెక్టర్ కలిగి ఉండటం వల్ల. అది మంచి మాట. క్యారెక్టర్ ఉంటే క్రియలు కూడా మంచివి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, మంచి పేరు పొందినటువంటి వాడు సహోదరుల వలన అని అంటే అర్థం ఏంటంటే, ఏ విశ్వాసం అయితే మనలో కలిగిందో ఆ విశ్వాసమందు అతడు పెరుగుతుంటే అతన్ని చూసి కొంతమంది ఇతడు మంచి విశ్వాసి అనే పేరు తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇతడు ఎలాంటి విశ్వాసి? మంచి విశ్వాసి. ఎందుకంటే ఇతడు విశ్వాసంలో ఏమవుతున్నాడు? పెరుగుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన జీవితాన్ని బట్టి మంచి పేరు వస్తుంది సంఘంలో. పరిచర్య చేసేవారికి మంచి పేరు వస్తుంది సంఘంలో. పరిచర్య చేస్తుంటే మంచి పేరు ఉంటుంది. అర్థమవుతుందా? పరిచర్య చేస్తున్నప్పుడు మనకి వాళ్ళంటే ఒక మంచి అభిప్రాయం ఉంటుంది మనలో. అర్థమవుతుందా? మంచి పేరు అనేటువంటిది ఊరికనే రాదు. ఏమండి, చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ప్రయాసపడక్కర్లేదట. కానీ మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రయాసపడాలి. చదువులో ఈ అబ్బాయి బాగా చదువుతాడు అని అంటే కష్టపడి చదివి మంచి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి పేరు వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. ఏమండి, కాబట్టి మంచి పేరు అనేటువంటిది కష్టపడే వాళ్ళకు వస్తుంది, అందరికీ రాదు. ఏమండి, తగ్గించుకునే వాళ్ళకు వస్తుంది మంచి పేరు. దేవుడు మనకు ఒక సాక్ష్యం ఇవ్వాలి అని అంటే ఆ సాక్ష్యం పొందుకోవడానికి మనము కొంత సమయాన్ని కేటాయించాలి, ధనాన్ని కేటాయించాలి. బైబిల్ గ్రంథంలో సాక్ష్యపు గుంపు ఉంది. ఏ గుంపు ఉంది? సాక్ష్యపు గుంపు ఉంది. ఎక్కడుంది? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంది. వీళ్ళందరి పట్టీలో చూస్తే ఒక్కళ్ళ పేరు కూడా చెడ్డ పేరు లేదు. ఎవరెవరినైతే దేవుడు ఆ గ్రంథంలో అక్కడ పెట్టాడో, విశ్వాసమును బట్టి హేబెలు, విశ్వాసమును బట్టి ఏమండి నోవహు, విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి నోవహు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి శారా, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి మోషే, అమ్రాము యాకోబుదులు తల్లిదండ్రులు, మోషే తల్లిదండ్రులు. విశ్వాసమును బట్టి ఎవరెవరున్నారు? యోసేపు. వెరీ గుడ్. నెక్స్ట్, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయులు, విశ్వాసమును బట్టి రాహాబు, విశ్వాసమును బట్టి సంసోను, దావీదు, యెఫ్తా, సమూయేలు, గిద్యోను, బారాకు. ఇంకా చెప్పాలి. వీళ్ళందరూ ఏ పేరు పొందిన వాళ్ళు? ఎలా వచ్చింది వీళ్ళకి పేరు? ఎలా వచ్చింది? డబ్బును బట్టి రాలేదు, కులాన్ని బట్టి రాలేదు. ఎలా వచ్చింది? జ్ఞానాన్ని బట్టి రాలేదు. ఎలా వచ్చింది? విశ్వాసమును బట్టి వచ్చింది. హల్లెలూయా. దేని బట్టి వచ్చింది? విశ్వాసమును బట్టి వచ్చింది. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. నే నీ వైపు చూచుచు ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా
హల్లెలూయా. తిమోతిలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మంచి పేరు వచ్చింది అని అంటే యవనస్తుడైనటువంటి విశ్వాసి, ప్రియులారా, యవనస్తుడైన విశ్వాసి తన సమయాన్ని దేవునికి ఇచ్చాడు, సేవకునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చాడు. ప్రార్థన చేసుకుంటున్నావా అని అంటే చేసుకుంటున్నాను అంటారు యవనస్తులు. ఎవ్వరూ నేను చేసుకోవట్లేదు అన్న వాళ్ళు ఇప్పటికొక్కళ్ళని కూడా చూడలేదు నేను. అందరూ చేసుకునే వాళ్ళే. అంటే అందరూ ఎవరన్నమాట? ప్రార్థనా పరులు. ఎవరో ప్రార్థనా పరులు. నిజమేనా? సేవకుని దగ్గర, సేవకునితో నీకున్న సహవాసం ఎలా ఉంది? సేవకునితో నీకున్నటువంటి బాంధవ్యం ఎలాగుంది? దేవుని సేవకుడు నిన్ను విశ్వాసములో పెంచేవాడు. ఈ పెంచేవాడితోనూ నీకు సంబంధం లేదు, డైరెక్ట్గా నేను ప్రార్థన చేసుకుంటాను అని అంటే నువ్వు ఆత్మీయంగా ఎలా పెరుగుతున్నావో నిజంగా అదే ఆశ్చర్యమే. ఆత్మీయంగా ఎలా పెరుగుతున్నావో అంటే ఈ రోజున విశ్వాసములో ప్రియులారా ఒక మాదిరికరమైనటువంటి వాడుగా తిమోతి ఉన్నాడు అంటే తన సమయాన్ని దేవునికి ఇచ్చాడు, సేవకునికి ఇచ్చాడు. సేవకునికి ఇవ్వడం అంటే ఏంటి? సేవకునికి సహకారంగా ఉండడం, సేవకుడు నేర్పే విషయాలు నేర్చుకోవడం, మోకాళ్ళ మీద ఉండడం, కన్నీళ్లు కార్చడం, ప్రార్థన చేయటం. పౌలు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే తిమోతి కూడా ఎలా చేశాడో చూడండి. తిమోతి యొక్క అనుభవాన్ని గురించి ఒక మాట చెప్తాడు. తిమోతి గురించి పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? తిమోతి, నీ ప్రార్థనను, నీ కన్నీళ్లను నేను తలంచుకుంటూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. మీరు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ఏమున్నాయట ఇతనికి? కన్నీళ్ళున్నాయట. కన్నీళ్లను తలచుకొని నా ప్రార్థనల యందు ఎడతగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు కన్నీళ్లు కలుగుతున్నాయి. నీ కన్నీళ్ళు నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఏంటంటే నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఏమై ఉన్నాను? నేను కృతజ్ఞుడినై ఉన్నాను. ఎందుకో దేవుడు కృతజ్ఞత చుట్టూ తిప్పుతున్నాడు మనల్ని. నేను కావాలని మెసేజ్ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి నేను వచ్చినటువంటి ఉద్దేశం వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు కృతజ్ఞత అనే మాట చుట్టూ తిప్పుతున్నాడు. మళ్ళీ చూడండి, ఎక్కడికి వచ్చాం మనం? కృతజ్ఞుడినై ఉన్నాను. నేను దేవునికి కృతజ్ఞుడినై ఉన్నాను. నీ కన్నీళ్లను తలుచుకున్నప్పుడు నిజంగా ఒక యవనస్తునికి కన్నీళ్ళు వస్తాయా? సరదాగా ఉండడానికి ఇష్టపడతారు, కానీ కన్నీళ్ళు కార్చడానికి సాధారణంగా యవనస్తులకి ఇష్టం అవ్వదు. నాకు ఇష్టం అవ్వలే. కొంతమంది ఏడుస్తుంటే యథార్థంగా చెప్తున్నాను, నేను నాకు ఏడుపు రావట్లేదని చెప్పేసి వాళ్ళని అడిగి నేను, మీకు ఎలా కన్నీళ్ళు వస్తున్నాయి? నాకు రావట్లేదని. హృదయం కఠినమైపోతే కన్నీళ్ళు రావు. నీ పాపాలు ఒప్పుకుంటే, నీ జీవితం పరిశీలించుకుంటే ప్రభువే నీకు కన్నీటి ప్రార్థన ఇస్తాడు. ఏ ప్రార్థన ఈరోజు మనం చేయాల్సింది? చిలక పలుకులు ప్రార్థన కాదు. చిలక పలుకులు ప్రార్థన కాదు. ఎబ్బేజు దేవునికి మొరపెట్టాడు. ఎలా మొరపెట్టాడు దేవునికి? వేదనతో కన్నీళ్లతో మొరపెట్టాడు. మొర్ర అనే దానికి ఏముంటాయి అంటే కన్నీళ్ళు ఉంటాయి. అన్న మొరపెట్టింది. అన్న హృదయం బరువెక్కి వేదనతో, కన్నీళ్ళు రావట్లేదు కానీ హృదయం బరువెక్కి ప్రియులారా ఆమె భారంతో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉంది. ఈరోజు చెప్తున్నాను, యవనస్తుడా, నీకు డబ్బులు ఉన్నాయా లేవా అనేది క్వశ్చన్ కాదు. నీకు కన్నీళ్ళు ఉన్నాయా లేవా అనేది ఒక ప్రశ్న ఈరోజు నేను మేము ఉంచుతున్నాను. నీకు కన్నీళ్ళు ఉన్నాయా లేవా, అందం ఉందా లేదా అనేది ఒక విషయం కాదు. నేను ఒక సింగర్ నేను చూశాను. ఆమె యొక్క శరీరం చూస్తే అసలు ఆయన ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అనిపించింది. మీరు కూడా చూసే ఉండొచ్చు. కానీ ఆమె పాడుతుంటే నిజంగా పరలోకం దిగొచ్చినట్టుంది. దేవుని స్తోత్రం. ఇది ముఖ్యమా అది ముఖ్యమా? ఏమండి, తెల్లగా అయిపోతుంది ఆమె ఆ శరీరం, ఆ తెల్లని మచ్చలతో అనమాట. కానీ ఆమె మైక్ పట్టుకుంటే బుల్లి అంటారు చూసారా? నిజంగా హృదయం ఒకసారి ఆమెను చూసినప్పుడు, ఆమె పాడుతున్న పాట వింటే హృదయం ఒకసారి ఆనందంతో కన్నీళ్లతో దేవుని స్తుతించాలనిపించింది. అందం ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? ఏంటి, ఊరికే అందంగా కనబడాలని తలలో అనేక రకాలు ఈ రోజున చూస్తే, మన పిల్లలు ఇంకా కొంచెం పర్లేదు కానీ బయట పిల్లల్ని చూస్తున్నాను నేను. అర్థమైందా? ఆడోళ్ళలాగా ఇలా ఉంచుకుంటున్నారు, ఇలాగా. ఏమండి, ఆడోళ్ళలాగా జడలేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ క్లిప్పులు పెడుతున్నారు. ఇక్కడ ఏమండి, పులిపీట్ల మీద కూడా కనపడుతున్నారు, వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటం. ఇలాంటి కూడా బహుశా ఇలాంటి వాళ్ళు కూడా మీరు చూసి ఉండొచ్చు. ఎవరిని చూసినా కూడా సరిగ్గా కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, కన్నీళ్ళు కావాలి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే కన్నీళ్ళు కావాలి దేవునికి. కన్నీళ్ళు లేని వ్యక్తిని దేవుడు వాడుకోడు. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే హృదయము బద్దలైనప్పుడు వస్తుంది. ఏమంటే, హృదయం ఎప్పుడు బద్దలవుతుంది? నువ్వు సూటిగా దేవుని వాక్యంలోకి చూసినప్పుడు, నీ పాపము నువ్వు గుర్తించుకోగలిగినప్పుడు నీకు కన్నీళ్ళు వస్తాయి. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు కన్నీళ్ళు వస్తాయి. అదముడిని నేను, ఉన్నతుడు ఉత్తముడు అయినటువంటి దేవుడు నన్ను ప్రేమించడం ఏంటి? కన్నీళ్ళు. దావీదు కన్నీళ్లు కలిగిన వాడు, అబ్రహాము కన్నీళ్లు కలిగిన వాడు, ఇస్సాకు కన్నీళ్లు కలిగిన వాడు, యబోకు రేవు దగ్గర యాకోబు కన్నీళ్లు కలిగినటువంటి వాడు.
ఏమంటే ఏ స్త్రీనైనా, ఏ పురుషున్నైనా, ఏ యవనస్తున్నైనా, ఏ బిడ్డనైనా దేవుడు వాడుకున్నాడంటే ఒకటే అందుకు వాడుకున్నాడు, ఏంటంటే కన్నీళ్లతో ప్రార్థించడాన్ని బట్టి వాడుకున్నాడు. హల్లెలూయా. ఎవరినైనా తీసుకోండి, చరిత్రలో ప్రియులారా ఎంతోమంది ఉన్నారు. కన్నీళ్లతో ప్రార్థించిన జాన్ హైడ్ అనేటువంటి భక్తుడు, ఆయన వెళ్ళి ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటిస్తే ఆ రాత్రి ఒకవేళ ప్రకటించలేకపోతే నిద్రపట్టేది కదట. ప్రార్థన చేసుకుని ప్రభువా అయ్యో ఒక్క ఆత్మనైనా ఈరోజు నేను సంపాదించుకోలేకపోయాను ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి తిరిగి ప్రభువుని అంగీకరించి ఆ రోజు ప్రభువుని అంగీకరించాల్సిందే, నో డౌట్. అంతటి ప్రార్థన పటిమ కలిగిన వాడుగా ఉన్నాడు. నేను ఒకటే కోరుతున్నాను, ఒక్క విషయం ఆలోచన చెయ్యండి. ఎన్ని సంవత్సరాలు అయింది కన్నీళ్లు ప్రభు పాదాల దగ్గర కుమ్మరించి. కన్నీళ్ళు అనేది చాలా ముఖ్యం. నీకు రావట్లేదా? నీకు ఒంట్లో బాగపోతే ప్రభుని అడిగావు, ఒకవేళ ఇంట్లో బాగపోతే ప్రభుని అడిగావు, ఆర్థిక పరిస్థితి బాగపోతే ప్రభుని అడిగావు, ప్రభువా నాకు కన్నీళ్ళు రావట్లేదు నాయనా అని దేవుణ్ణి అడగాల్సిన విషయం ఇది నేను చెప్తున్నాను. మన కన్నీళ్ళు ఒకవేళ మనుషులు చూసి మనల్ని ఎప్పుడూ ఎడుతూనే ఉంటాడు వీడు అనుకోవచ్చు, కానీ ప్రభువు మన కన్నీళ్ళు ఏం చేస్తాడో తెలుసా? బుడ్డిలో దాచి ఉంచుతాడట. హల్లెలూయా. అలాగని ఆటోలు వెనకాల రాస్తున్నారు కొంతమంది, మీ ఏడుపులే నాకు దీవెనలని. అలాంటి ఏడుపులు కాదు సుమ్మా, అలాంటి ఏడుపులు కాదు నేను చెప్పే ఏడుపు. ఒక ఆత్మ నశించిపోతుందని ఏడుపు. అయ్యో ప్రభువా ఒక్క ప్రత్యక్షత నేను పొందుకోలేకపోయానని ఏడుపు. ప్రభువా ఒక్కసారి కూడా నీ సన్నిధి అనుభవించలేకపోయాను ప్రభు అని ఏడుపు. పంట నాశనం అయిపోతుంటే ఏడుపు వస్తుందా? సంతోషం కలుగుతుందా? అండి పోతే పోయింది. ఎప్పుడు కలిసి వచ్చేదేటండి? అనంత తేలిగ్గా ఏ వ్యవసాయదారుడైనా మాట్లాడతాడా? పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నా, కనీసం ఆటోకి పెట్రోల్ డీజిల్కి కూడా డబ్బులు సరిగా లేవనుకోండి, ఎలా ఉంటుంది? ఆనందము నాకు ఆనందము అన్నట్టు ఉంటుందా? ఏంటో ఈవేళ ఏదో ఒక 4 బేరాలు చూసుకుని గబాలను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను ఆ ఖర్చు ఎలా తీర్చాలి, ఈ అవసరత ఎలా తీరుతుంది, ఈ డబ్బులు ఎలా కట్టాలి? ఏడుపు వస్తుందా రాదా? చెప్పండి. ఏడుపు వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు? శక్తిని చూసుకొని అవతల ఉన్న పరిస్థితి చూసుకుంటే ఏడుపు వచ్చింది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఒకసారి చెప్తున్నాను నేను. ఒక ఆత్మ నశించిపోతుంది ఏమండి, ఒక ఆత్మ నశించిపోతుంది. కనీసం ఆ ఆత్మ రక్షణ కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయడానికి నువ్వు కొంతైనా హృదయాన్ని తెచ్చుకోకపోతే ఎలాగా? ఒక వ్యక్తి రక్షించబడితే ఆ రక్షించబడిన వాని హృదయము తప్పనిసరిగా ఒక ఆత్మ కోసం మూలుగుతుంది, చెప్తున్నాను మీకు. అలా కాని పక్షంలో ఒకవేళ మీకు సరదాలుగా నవ్వులాట్లుగా ఒకవేళ మీరు చాలా జోక్కుగా ఉన్నారనుకోండి, మీలో దేవుని కార్యం జరగట్లేదన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. ఇదేం సినిమా థియేటర్ కాదు, ఇక్కడేమో సినిమా చూడట్లేదు మీరు ఏమండి. నవ్వులాట్ల కోసం కాదు కదా ఇది, యథార్థంగా చెప్తున్నాను. కన్నీళ్లు కలిగిన వాడు తిమోతి తన కొరకు కాదు, ఆత్మల కొరకు కన్నీళ్లు కార్చాడు, సువార్త కొరకు కన్నీళ్లు కార్చాడు, తన ప్రజల కోసం కన్నీళ్లు కార్చాడు, సంఘాల కోసం కన్నీళ్లు కార్చాడు. పౌలు ఏ విషయంలో కన్నీళ్లు కారుస్తాడో ఆ విషయం చెప్పగానే తిమోతికి కన్నీళ్ళు వచ్చేస్తాయి. పౌలుతో కలిసిపోయిన హృదయం ఈ రోజున సేవకునితో ఏకీభవించలేని వారుగా యవనస్తులైన బిడ్డలు ఉండిపోతున్నారు. అందుకనే ఆత్మీయ జీవితంలో కదలిక లేని వారుగా ఏమండి రాళ్ళు అయిపోతున్నారు, కఠినమైనటువంటి హృదయాలు అయిపోతున్నాయి. ఏడుపు వస్తుందో చూస్తుంటే, ఏదో వాళ్ళు వచ్చారు వీళ్ళొచ్చారు ఎంతమంది వచ్చారు, మందిరం చూస్తే ఎంత పొడిగించేసాం అని సంతోషం ఏమీ లేదు. నేను చెప్తున్నాను మీకు, కన్నీళ్లతో ప్రార్థన చేసే యవనస్తులు యవనరాలు కావాలి. అద్దం ముందు నిలబడి ఒక అమ్మాయి 8 గంటల టైం ఖర్చు పెట్టేదట, డ్యాన్సులు చేసేది, చాలా సమయం ఖర్చు పెట్టేది. ఒక రోజున ఒక దైవజనుడు ఆమెకు దేవుని సువార్త చెప్పాడు. నాకు ఎలా కుదురుతుందండి, ఇదిగో చూడండి నా షెడ్యూల్ ఎలా ఉందో చూడండి అని చూపించిందట. ఒక రోజున ఆ అమ్మాయి నడవలేని స్థితి, తిరగలేని స్థితి, ఆ అమ్మాయి కాళ్ళు తీసివేయబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను వాడుకో ప్రభా అంటుంది, ఇప్పుడు నన్ను ఉపయోగించుకో ప్రభా అని ఏడుస్తుంది. అయ్యో నాకు బలం ఉన్నప్పుడు నేను ఉపయోగపడలేదు దేవునికి, నిక్ అనేటువంటి అతని గురించి తెలుసు కదా మీకు? ఎంతమందికి తెలుసు? చేయొద్దండి ఒకసారి. అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? మొన్నే చూశాను బర్త్డేకి, 40 years, 40 సంవత్సరాలు ఎంతో మందిని ప్రభావితం చేసింది ఆయన సాక్ష్యం. చివరికి టెక్స్ట్ బుక్లో కూడా వచ్చింది ఆయన గురించిన సాక్ష్యం. ఏమండి, టెక్స్ట్ బుక్లో కూడా వచ్చింది, పిల్లలు చదివే టెక్స్ట్ బుక్లో. అదే ఏ క్లాస్ అది? ఏ శ్యామ, ఏ క్లాస్ అది? చదివేరే లేదా మీరు అలాంటివి మర్చిపోతారు, గుర్తుండో? 10th క్లాసా? 8th అనుకుంటున్నాను నేను. 10th? ఓకే, దేవునికి స్తోత్రం. అంటే నాకు తెలియదు అనుకోవడానికి లేకుండా, ఒకవేళ ఇక్కడ చెప్తే మీరు తప్పించుకున్న ఆ టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో ఏం కనిపించింది? నిక్ యొక్క సాక్ష్యం కనిపించింది. అతనికి చేతులు పూర్తిగా లేవు, కాళ్ళు పూర్తిగా లేవు. నేను సిగ్గుపడుతూ ఈ మాట చెప్తున్నాను.
కానీ యవనస్తుడు కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటంలో అనేక మందిని మోటివేట్ చేయటంలో ఉపయోగపడ్డాడే. చేతులుండి ఎవరికి ఉపయోగపడ్డాం మనం? కాళ్ళుండి ఎవరికి ఉపయోగపడ్డాం మనం? అన్నీ చేయగలిగుండి ఎవరికి ఉపయోగపడ్డాం మనం? నిద్రొచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవాళ 1 గంటే మీకు వాతావరణం మారింది కదా, పంపించేస్తాను. కానీ ఏం కావాలని చెప్తున్నాను ఈరోజు మీకు. ఏం కావాలి? కన్నీళ్ళు కావాలి. కన్నీళ్ళ కోసం ఏం చేయాలి? ఒకవేళ రాపోతే కొంతమంది అలాంటి పనులు చేయ యథార్థంగా రావాలి. భారంతో నిండుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కన్నీళ్ళు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేస్తుందట. ఏ మారు మనస్సు? రక్షణార్థమైన మారు మనస్సు. అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను. ఇంతవరకు లోకములో ఎంత సమయం వేస్ట్ చేసామో ప్రభువా, ఆ సమయం అంతా వృధాగా గడిపేశాను. దయచేసి ఇక్కడ నుంచి నా సమయాన్ని నీకు ఇస్తానయ్యా. పాట ఉంది కదా, ఏంటది పాట ఉంది కదా, ఏం చేశానయ్యా నీకోసం, ఈ బ్రతుకును ఇచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం, నీవు నన్ను చూచావని. ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎన్నిసార్లు పాడతాం ఆ పాట? ఎన్నిసార్లు పాడతాం? సంవత్సరాల తరబడి లాగుతున్నట్టుంది బండి. కానీ ఏం చేశానయ్యా, ఏం చేశానయ్యా అంటున్నాం, కానీ ఏం చేద్దామని లేదు మనకి. ఏం చేశానయ్యా అంటున్నాం, కానీ ఏం చేద్దామని కూడా లేదు మనకి. అరే ఏం చేస్తున్నావురా అంటే ఏం చేయట్లేదండి. ఏంటి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమీ చేయకుండా ఏ మనిషిని ఉంటాడా? ఉండడే. ఊరికే ఊతపదం ఏంటంటే ఏం చేయట్లేదండి. మరి ఏం చేయకపోతే కనీసం మరి నాన్నంత కష్టపడుతున్నాడు, పోనీ వెళ్ళి సాయం చేయొచ్చు కదా అండి. పని లేదట, పాట లేదట. దేనికి చెప్పండి? ఒక జంతువు ఉంటుంది, దానికి పని ఉండదట, తీరుబడి ఉండదంట. ఏంటది? మనం అలా ఉండకూడదు. మనం దేవుని చేత సృష్టించబడినటువంటి వారం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏ పని లేకపోతే ఓ పని చేయండి. నేను పని చెప్తాను. యవనస్తులైన ఒక్క 10 రూపాయలు పట్టుకుని అక్కడ వెంటపేటలో ఒక బుక్ స్టాల్ ఉంది, ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సాక్ష్యం పుస్తకం కొనుక్కోండి. ఆ పుస్తకం పట్టుకొచ్చి కొనుక్కుని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించిన తర్వాత మీరు దాన్ని అనుసరించి ప్రార్థన చేసుకోండి, కన్నీళ్ళు కార్చండి, బైబిల్ చదవండి, చక్కగా దేవునితో మమేకం అవ్వండి. దేవుడు మీ జీవితాలకు తిరగబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎంత చెప్పాను? 10 రూపాయలు చెరుకు రసం చిన్న గ్లాస్ తాగితే 10 రూపాయలు, ఓన్లీ 10 రూపీస్. వెచ్చించలేరా అండి? 10 రూపాయలు వెచ్చిస్తే ఒక చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకం చదివితే ఎంతగా మన హృదయాలు వెలిగించబడతాయో ఆలోచన చేయండి. యవనస్తులు మంచి పుస్తకాలు చదవాలి. ఒక మంచి పుస్తకము ఒక మంచి స్నేహితుడు లాంటిదంట. ఎలాంటిది? మంచి స్నేహితుడు లాంటిది. ఫ్రెండ్ కాదు, మంచి స్నేహితుడు, గుడ్ ఫ్రెండ్ అనమాట. బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది, అలాగే బ్యాడ్ బుక్స్ కూడా ఉంటాయి. మంచి పుస్తకము మంచి స్నేహితుడు లాంటిది. ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదవకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అర్థమవుతుందా? ఏమండి? ఒకసారి ఒక పుస్తకం చూశాను నేను. ఆ పుస్తకము స్తుతుల పుస్తకం అనే పుస్తకం చూశాను. కానీ ఆయన సాక్ష్యం ఒక దగ్గర నేను ఎక్కడో కానీ యూట్యూబ్లో అతని గురించి ఒక భయంకరమైనటువంటి మాట వినబడింది. అర్థమైందా? పుస్తకం మంచిదే, చేసిన పని మంచిదే, కానీ సాక్ష్యం బాగలే. అర్థమవుతుందా మీకు? ఎవరిని పడితే వాళ్ళని అనుకరించకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను మీకు. దేవుని బిడ్డలారా, ఒక సహోదరి మన దగ్గరికి వచ్చారు. ఏమండి? ఆమె పేరు జాయ్ బెన్నీ గారు. ఆమె ఒక స్తుతి జ్వాల అనే పుస్తకం రాశారు. అలాంటి వాళ్ళ పుస్తకాలు చదవండి, బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనా వనితలు, ఏమండి, విశ్వాస వనితలు, ఇలాంటి చీరలు కొనుక్కోవడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు కదా. మీరు పుట్టినరోజు కల్లా ఒక డ్రెస్ కొనుక్కుంటారు కదా యవనస్తులు. పెద్దోళ్ళు కూడా కొంటారు కదా. మీరు డబ్బులు సంపాదించే వాళ్ళు తప్పకుండా పుస్తకాలు కొనుక్కోండి, మంచి లాభం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచామనుకోండి, మన హృదయం ఏమవుతుందో తెలుసా? నేను ఎప్పుడూ కన్నీళ్లతో నేను దేవుని స్తుతించిన, ప్రార్థించిన, లేకపోతే దేవుని సన్నిధిలో గడిపిన నా హృదయం చాలా ఆనందిస్తుంది, చాలా ఆనందిస్తుంది. కన్నీళ్లతో ఉన్న వాళ్ళ హృదయాలు ఏమవుతాయి తెలుసా? పరలోక ఆనందముతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? కన్నీటితో విత్తు క్రైస్తవుడా, కలవరం ఎందుకు నీకు అని ఒక పాట ఉంది. ఏమండి? కన్నీళ్లతో ఏడ్చుచూపోవచ్చు విత్తువాడట, సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చునని రాయబడతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యమును వింటున్నటువంటి మనం తిమోతిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఒక మంచి శిష్యుడు. రెండవది ఏంటంటే కన్నీళ్ల ప్రార్థన చేసేవాడు. కన్నీళ్ల ప్రార్థన చేసేవాడు. ఎంతమంది గురించి చెప్పాను మీకు నేను? కన్నీళ్ల ప్రార్థన కలిగిన వాళ్ళు, ఏ కన్నీరు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరిని దేవుడు వాడుకోలేదు. నవ్వులాట్ల కోసం ఎవరో కూడా ప్రియులారా టైంను కేటాయించద్దు. ఏమండి? ఏడ్చు వారితో ఏం చేయమన్నాడంటే ఏడవమన్నాడు. సంతోషించు వారితో ఏం చేయండి? సంతోషించండి.
ఇక్కడ ఏడ్చామనుకోండి, మీరు కూడా ఏడవండి, దేవునికి స్తోత్రం. సంతోషంగా ఆనందంతో స్తుతిస్తున్నాం అనుకోండి, మీరు కూడా స్తుతించండి. స్తుతించేటప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఆనందంతో స్తుతిస్తాం, కొన్నిసార్లు కన్నీళ్లతో స్తుతిస్తాం, కొన్నిసార్లు ఆనంద బాష్పాలతో స్తుతిస్తాం. ఏమండి, ఈ రోజున ఈ అనుభవం లేకపోతే నీ ఆత్మీయ జీవితం, ఒకటే చెప్తున్నాను, ఒట్టిపోయిందన్నమాట. జీవం లేదన్నమాట, చలనం లేదన్నమాట, జీవము నీలో ప్రవహించట్లేదన్నమాట. పాట అయితే పాడుతున్నాం, ఏంటా పాట? జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఏం ప్రవహింప చెయ్యి? జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయవయ్యా. ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రేమించావో దాని గురించిన కన్నీళ్ళు, ఎన్ని ఉపకారాలు చేసావో దాని గురించిన కన్నీళ్ళు. మేము మా తండ్రి కార్చేవారుగా లేమా? ఒకవేళ పాపము చేత మా హృదయము కలిగే భ్రమ చేత కఠినమైపోయిన స్థితిలో ఉంటే దయతో క్షమించునైనా, దయతో క్షమించునైనా. కన్నీళ్లతో నీ పాదాలు తడిపినటువంటి ఆ యొక్క సహోదరిని ప్రభువా నీవు క్షమించావు, తిరిగి సమాధానముతో పంపించావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎబేజు మరుపట్టినటువంటి దానిని ఎబేజునకు నీవు దయచేసావు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాస వీరులు ఎందరో ఉన్నారో అందరూ కన్నీళ్లు కార్చిన వారే. హైడ్ అనేటువంటి భక్తుడు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి రక్షించబడడం చూశాం ప్రభువా. వేల ఆత్మలను రక్షించగలిగాడు తండ్రి. నేడు మా చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే త్రాగుతున్నవారు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, వ్యభిచార పాపంలో బ్రతుకుతున్నవారు, లైంగికమైనటువంటి విశృంఖలతతో జీవిస్తున్నటువంటి వాళ్ళు, అన్యాయము అక్రమం పెరిగిపోతున్న స్థితిలో మా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ప్రభువా, మా కన్నీళ్లు రాకపోతే మేము ఏది ప్రభువా మా హృదయంలో తండ్రి ఎంతగా మీ యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నాయి అనే విషయాన్ని యథార్థ హృదయంతో ఒప్పుకుంటున్నాము తండ్రి. దయతో క్షమించండి ప్రభువా. నిజంగా నీకు కన్నీళ్ళు ప్రతిరోజు కూడా ప్రభువా, కన్నీళ్లతో నీ పాదాల దగ్గర గడపడానికి నాకు సహాయం చేయనైనా అని కొంతైనా మనస్సు నిలిపి, కొంతైనా దిద్దుబాటు కలిగి ప్రభువా నీ పాదాల దగ్గర కనిపెట్టుకుంటే నా హృదయము కన్నీళ్లతో నిండిపోతుంది. కానీ ఒకవేళ అలాగ నేను చేయట్లేదు నాయన, నన్ను నా హృదయాన్ని నీకు దూరం చేసే వారితో సహవాసం చేసి ఎంత నష్టపోయాను ప్రభువా. కన్నీళ్లు కలిగినటువంటి ఐశ్వర్యవంతునిగా నన్ను చెయ్యి ప్రభువా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నవ్వులాట్లు అన్ని సమయాల్లో మంచివి కాదు. దయచేసి పిల్లలారా, ఒక్కసారి మీరు మెలకువ కలిగి ప్రభువుని అడగండి. ఈ మాట ఒక్కసారి ప్రభువుని అడగండి. అయ్యా దయచేసి జ్ఞాపకం చేసుకో. సండే స్కూల్ కొరకు కన్నీళ్లు కార్చండి. నడిపించే ప్రతి బిడ్డ కన్నీళ్లు కార్చాలి. టీనేజ్ పిల్లలు నడిపించే ప్రతి బిడ్డ కన్నీళ్లు కార్చాలి. ప్రతి తల్లి తండ్రి కన్నీళ్లు కార్చాలి. ప్రియులారా, పరిస్థితుల కోసం కాదు సుమా, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం.